సార్ బషీర్ మాస్టర్ గారు మీరు ఎప్పటివరకు ఎంత మీ క్వాలిఫికేషన్ అయితే ఎంతవరకు? నేను 7th క్లాస్ చదివిన. 7th క్లాస్ చదివిన. అది కూడా 7th క్లాస్ తెలుగు మీడియం చదివిన. నాకు ఇంగ్లీష్ కూడా నేను ఎవరి దగ్గర నేర్చుకున్నా అంటే కరాటే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఖమ్మంలో ఒక వండర్ కిడ్ స్కూల్ అని ఉండేది. నా పర్ఫార్మెన్స్ నాకు చూసి ఆ స్కూలు వాళ్ళు నన్ను చదివించారన్నమాట. నేను వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో 4th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ చేయించారు. దాని తర్వాత నాకు ఆటోమేటిక్గా గూగుల్ తల్లి దయ వల్ల అన్నీ వచ్చేసినాయి. గూగుల్ నుంచి నేర్చుకుంటారా? గూగుల్ నుంచే. ఇప్పుడు ఎవరైనా గూగుల్ నుంచే కదా సిస్టమ్, ఆటోమేటిక్ సిస్టమ్. నాకు ఎడిటింగ్ కూడా ఎవరు నేర్పలేదు. నేను సాంగ్ ఎడిటింగ్ కూడా నేనే చేస్తాను. అంటే ప్రాక్టీస్. నాకు కారు కూడా ఎవరు నేర్పలేదు, నేను నేర్చుకున్నా. గూగుల్ నేర్చుకున్నా కారు గూగుల్ నేర్చుకున్నారా? కారు గూగుల్ నేర్చుకుంటా. సొంత కారు తీసుకొని చిన్నగా పోవడం నేర్చుకున్నా. అంటే కారు కొనక ముందు డ్రైవింగ్ నేర్చుకున్నారా? కొన్న తర్వాత డ్రైవింగ్ నేర్చుకున్నా? ఫస్ట్ ఎట్లా ఉండే మా ఫ్రెండ్ కారు ఉండే. ఆ ఫ్రెండ్ కారులో చిన్న తిరుగుతుంటే ఇట్లా చూసాక నాకు ఫస్ట్ 800 ఉండే అనమాట. 800 అంటే చిన్న కారే కాదు, అది డౌన్లో పోవటం, బ్రేకులు వేయటం, చిన్నగా అట్లా పోవటం దాన్ని బట్టి కారు వచ్చేసింది నాకు. దాని తర్వాత డైరెక్ట్ పోలో తీసుకున్నా. పోలో వోక్స్ వ్యాగన్ పోలో తీసుకున్న తర్వాత దాంట్లో కంటిన్యూగా చిన్నగా నెక్స్ట్ ఏమంటే పెద్ద బండి సియాస్ తీసుకున్నాం. సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? అసలు మా ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ. మా డాడీ ఎలక్ట్రీషియన్, మా మమ్మీ హౌస్ వైఫ్, ముగ్గురు బ్రదర్స్. సెకండ్ నేను, ఫస్ట్ బ్రదర్ చనిపోయిండే, మా చెల్లె, అంతే. నిజంగా మీ ఫ్యామిలీ పూరా సార్? పూర్ నిజంగా. సార్ మీరు డీకే కార్ వేసుకొని వచ్చిన టైంలో మీ కార్ ఎక్కడ సార్? అప్పుడు నేను కొనుక్కున్న సంపాదించలేదు సార్. అవును, ఫ్యామిలీ పూర్ కావచ్చు, మనం సంపాదించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు పుట్టుక నుంచి ఎవరు కూడా అంత ఉండరు. మా ఫ్యామిలీ మాకు చిన్న పెంకుటిల్లు అట్లా ఉండేది. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా తెలివితేటల్లో ఖమ్మంలో ఈవెంట్లు, వినాయక చవితి ఈవెంట్లు అవి చేసుకొని చిట్టీలు వేసుకొని సంపాదించుకున్నా. నేను చిట్టీలు వేసుకొని సంపాదించుకున్నా, గోల్డ్ కొనుక్కున్నా, అన్ని కొనుక్కున్నా. అప్పట్లోనే నేను 10-15 వేలు తీసుకునేవాడిని. వినాయక చవితి ప్రోగ్రామ్ మొత్తం చేస్తే 7 రోజులకి 1,50,000 సంపాదించేవాడిని. 7 రోజులకి అట్లా ఆ డబ్బులు మొత్తం పెడుతుంటే ఇవే కొనుక్కునేవాడిని. బంగారం కొనుక్కునేవాడిని, చిట్టీలు వేసుకునేవాడిని. ఇప్పుడు మీరు ఖమ్మంకి వెళ్తారా సార్? ఖమ్మం కంపల్సరీ వెళ్తా కదా. ఎప్పుడు వెళ్తారు సార్? వెళ్తూనే ఉంటా, ఫంక్షన్స్, పండగలకి. అక్కడ సొంతంగా ఇల్లు? సొంత పెద్ద ఇల్లు ఉంది. 3 అంతస్తులు ఉంటుంది. 3 అంతస్తులు ఇల్లు ఉంటుంది. 8 రూములు 9 రూములు ఉంటాయి. ఓకే. పక్కన ప్లేస్ కూడా ఉంది. ఇంకా మాకు ఎంతమంది పడతారు సార్? మా అమ్మ, మా నాన్న వాళ్ళు పైన ఉంటారు, మా తమ్ముళ్ళు, మా అన్న వాళ్ళు కింద ఉంటారు. సార్ ఇప్పుడు మెయిన్గా చెప్పాలంటే అంటే మీ నుంచి సభ్య సమాజం ఏం నేర్చుకోవాలంటే ఏం చెప్తారు సార్? బతకటం నేర్చుకోవాలా. బతకటం అంటే ఏందో 10 మందికి తెలియజేయాలా, నేర్చుకోవాలా. బతకటం అంటే 100 రకాలు ఉంటాయి. ఒకటి పొట్ట మీద కొట్టి ఎప్పుడు బతకొద్దు. నీ కష్టం మీద నువ్వు బతుకు. ఇవాళ అవుతామా రేపు అవుతామా అని ఆలోచించొద్దు. పని చేసుకుంటూనే పోతుండాలి. మంచిగా చేయి, నీకు మంచి జరుగుతుంది. నువ్వు చెడు చేయి, ఆ చెడు నీ పిల్లలకు తగులుతుంది. మంచిగా చేయాలా. 10 రూపాయలు మిగిలినా చాలు, నీట్గా చేసుకో, అంతే. సార్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇల్లు కడుతున్నట్టు వార్తలు వచ్చినాయి. ఆల్రెడీ నిజంగా వర్క్ స్టార్ట్ అయిందా? ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిందా అంటే ఇక సిచ్యువేషను నారాయణగూడలో ఉంది మాకు. నారాయణగూడలో కట్టిద్దామని ఆల్రెడీ మొత్తం ప్లాన్ చేసినాం కదా, అది గల్లీలోకి ఉంది. ఆల్రెడీ నాగోల్లో చూసిన. నాగోల్లో నాకు తెలిసి మా మిస్సెస్ది 6th బర్త్డే ఉంది, 6వ తారీఖు. ఓకే. ఎప్పుడు జనవరి 4వ తారీఖు ఉంటుంది. అప్పటి వరకు ఇల్లు ఓపెనింగ్ చేయాలని చూస్తున్నాం. ఓకే సార్. ఇల్లు కూడా సెన్సార్ ద్వారా ఉంటుంది కదా సార్? చాలా ఒకటి మందికి ప్లాన్ చేస్తారంట. కంటి చూపుతూనే ఇల్లు ఓపెన్ అవుతుందంట. ఆ టైం వచ్చినప్పుడు కంటి చూపుతూ కాదు, ఫోన్ మూస్తేనే ఓపెన్ చేసేటట్టు చేద్దాం. ఆ టైం దేవుడు ఇస్తాడు. ఎందుకంటే ఎంత దూరం నడిపించిన అంత దూరం నడిపిడా. మన మనసు మంచిగా ఉంటే ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. టైం సబ్కా మాలిక్ ఏకాయ అన్నట్టు. టైం అంతే. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సరే ఇప్పుడు మీ ఏదైతే స్క్రాప్ బ్యాచ్ ఉందో మెయిన్ మిమ్మల్ని స్క్రాప్ బ్యాచ్ అనొచ్చు. ఎందుకంటే మా వాళ్ళు మంచి చేస్తారు కదా. బెట్టింగ్ యాప్స్ అందరిని మోసం చేయరు కదా. మోసం చేయని వాళ్ళని స్క్రాపే అనాలా. మోసం చేస్తుంటే దేవుడు అనాలా. అంటే ఎవరంటారు మీరు? తప్పే కదా, తప్పు మంచిదే కదా. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి అందరి దగ్గర డబ్బులు తీసుకునేటోడు దేవుడు. జనాలు నవ్వించేటోళ్ళు స్క్రాపే. స్క్రాప్ అంటే కాదు, ఇంకా గలీజ్గా తిట్టినా కానీ తప్పులేదు. అంటే మీరు ఇండైరెక్ట్గా అర్సాయికి అంటున్నారా? అర్సేసాయికి ఎందుకంట? బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేసినా వాళ్ళని అంట నేను. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసేటోళ్ళు దేవుళ్ళు, జనాలు నవ్వించేటోళ్ళు స్క్రాప్. అది ఉందే కదా, ఇక్కడైనా కదా, ఎక్కడైనా ఉంది.
కామన్ కదా అది. సరే ఈ స్క్రాప్ బ్యాచ్ జల్లాడు బట్టి ముందు తీసుకొచ్చిన వ్యక్తి రాకేష్ మాస్టర్. రాకేష్ మాస్టర్ ఎందుకైతే రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత దాన్ని మొత్తం లీడింగ్ మీరే చేస్తున్నట్టుగా ఫస్ట్ నుంచి నేనే ఉండే. రాకేష్ మాస్టర్ గారు ఒక ప్రోగ్రామ్ చేశారు అంతే, బడాబాస్ అని ఒక ప్రోగ్రామ్ చేశారు అంతే. వీళ్ళంతా ఫస్ట్ నాతోటే ఉండేటోళ్ళు, చేసిన తర్వాత వీళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ మీ అంటే మీ స్క్రాప్ బ్యాచ్ తో మీ రిలేషన్స్ ఎలా ఉంటాయి అసలు? మొత్తం మీరే డిసైడ్ చేస్తే ఎవరు ఎక్కడికి పోవాలి, ఇక్కడ అందరితో పాటే. ఇప్పుడు నేను డిసైడ్ చేసేంత వాళ్ళు రావద్దా, చెప్తాం ఇలా ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తాం, దాన్ని బట్టి వస్తారు అంతే. సార్ ఇందాక మీకు కరాటే అన్నారు కాబట్టి కరాటేలో ఎన్ని బెల్ట్ ఉంటాయి తెలుసా సార్ మీకు? బ్లాక్ బెల్ట్ నాది. బ్లాక్ బెల్ట్ ఎప్పుడు ఇస్తారు సార్? బ్లాక్ బెల్ట్ ఎప్పుడు ఇస్తారు ఏంది, బ్రౌన్ బెల్ట్ తర్వాత ఇస్తాను. అంతకుముందు ఏం బెల్ట్ ఉంటుంది సార్? ఫస్ట్ వైట్ ఉంటుంది, తర్వాత గ్రీన్ ఉంటుంది. ఇప్పుడు సార్ బ్లాక్ బెల్ట్ యొక్క గొప్పతనం ఏంది, రెడ్ బెల్ట్ గొప్పతనం ఏంది, ఎల్లో బెల్ట్ యొక్క గొప్పతనం ఏంది? ఎల్లో బెల్ట్ అని చిన్నవి, బ్లాక్ బెల్ట్ బ్లాక్ లో ఫస్ట్ డాన్, సెకండ్ డాన్, థర్డ్ డాన్, ఫోర్త్ డాన్ ఉంటుంది. దాని తర్వాత రెడ్, హాఫ్ రెడ్ ఉంటుంది, కంటిన్యూ రెడ్ అంటే లాస్ట్ ఎండ్. ఇక రెడ్ అది ఇప్పుడు మనకి ఇక్కడికి ఎవరికి లేదు, ఎవరు లేదు ఇక్కడ మన హైదరాబాద్ లో ఎవరికి లేదు. రెడ్ బెల్ట్ ఈజ్ అంటే చాలా పెద్ద బెల్ట్ అనమాట, పెద్ద బెల్ట్. హైదరాబాద్ ఎవరికి లేదు, ఇప్పుడు హైదరాబాద్ ఎవరికి లేదు. ఎవరికి సార్ రెడ్ బెల్ట్? రెడ్ బెల్ట్ అటు సైడ్ ఉంటుంది, ఎటు నేపాల్ అటు సైడ్ ఉంటుంది. రెడ్ బెల్ట్ బ్రూస్లీ గారికి, జాకీ చైన్ కి వీళ్ళకు ఉండేవి అనమాట. రెడ్ బెల్ట్ అనేది చాలా చీప్ మాస్టర్ అనమాట, చాలా ఒక పెద్ద రేంజ్ మాస్టర్ అనమాట. మన దగ్గర ఎవరికి లేదు అది. మీకు బ్లాక్ బెల్ట్ ఉంది? బ్లాక్ బెల్ట్ థర్డ్ డాన్, ఫస్ట్ డాన్, సెకండ్ డాన్, థర్డ్ డాన్ నాది. సార్ ఇప్పుడు స్టార్టింగ్ లో మీకు చెప్పచ్చు మైకిల్ జాక్సన్ అని. సో మైకిల్ జాక్సన్ చనిపోయిన తర్వాత మీరు ఒక చైన్ చేయించుకున్నారన్నట్టుగా చూసాను. నిజంగా అసలు చనిపోయినాక చేయించుకున్నారు? కడెన్ చేయించుకోవడానికి కారణం ఏంటంటే ఆయన ఇండియాకి వచ్చి ఒక షో చేశాడు ముంబైలో. కలిసారా సార్ మైకిల్ జాక్సన్? కలిసారా? మైకిల్ జాక్సన్ అంటే ఆయన ఎట్లా అంటే మైకిల్ జాక్సన్ని చూసి నేర్చుకున్న వాళ్ళే. ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ తమిళ్ కానీ ఎక్కడైనా కానీ మైకేల్ జాక్సన్ చూసి నేర్చుకున్నాడు. ఒక సింగర్ మైకేల్ జాక్సన్ నేర్చుకున్నాడు, ఒక కాస్ట్యూమర్, ఒక మేకప్, ఒక షూ తయారు చేసేవాళ్ళు కానీ, ఒక హెయిర్ డ్రెస్సెస్ కానీ ప్రతి ఒక్కరు మైకేల్ జాక్సన్ చూసి నేర్చుకున్న వాళ్ళే. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన వేసుకున్న ఒక డేంజరస్లో రెడ్ సూట్ వేసుకొని అట్లా ఆయన్ని కూడా నేను చూసుకొని ఆయనలో ఉన్న స్టైల్ చూసుకొని నేర్చుకున్నాను. మైకేల్ జాక్సన్ ఒక దేవుడు లెక్క భావించినాం. ఆయన చనిపోయిన తర్వాత ఎంజే అని కొన్ని రోజులు పెట్టినాం. ఇప్పుడు కూడా నాది ఎంజే ఈవెంట్స్ మేనేజ్మెంటే, ఎంజే ఈవెంట్స్ మేనేజ్మెంట్ అనమాట. ఎంజే అంటే మైకేల్ జాక్సన్. అలా ఆయన చనిపోయిన తర్వాత చాలా రోజులు వెండిది చేయించుకున్నా, పత్తులాలు పెట్టి. తర్వాత ఇప్పుడు ఇక పెళ్లి చేసుకున్న తర్వాత నమాజ్ చదువుతున్నా కాబట్టి తీసేసిన. మీరు ఎప్పుడైనా మైకేల్ జాక్సన్ పోయి కలవటాలు, కలిసేది అంటే మేము అంతేమనుకోలే. మైకేల్ జాక్సన్ ఒక దేవుడు లెక్క భావించినాం కాబట్టి అనుకున్నాం. మైకేల్ జాక్సన్ స్మారకోత్సవ రాష్ట్ర స్థాయి డ్యాన్స్ కాంపిటీషన్స్ పెట్టినా ఖమ్మంలో. మీరు పెట్టారా? నేను పెట్టిన, చాలా పెద్ద ప్రోగ్రామ్ చేసిన. ఆయన పేరు మీద ఆయన మైకేల్ జాక్సన్ నేను పెట్టి ఒక 1000 మందికి భోజనాలు పెట్టి పెద్ద ఈవెంట్ చేసిన. చాలు అదే అనుకున్నాను నేను. సార్ మైకేల్ జాక్సన్ బర్త్డే డేట్ చెప్పండి సార్. మైకేల్ జాక్సన్ బర్త్డే జూలై 25 జూన్ 2కి చనిపోయాడు. ఇంకా జూన్ జూలైలోనే ఉంటాయి అనమాట, 2 డేట్స్. కన్ఫర్మ్ తెలియదు అంటే కన్ఫర్మ్ అంటే మేము గుర్తు పెట్టుకోలే. ఆయన చనిపోయింది అయితే జూన్ 2కో ఉంటుంది, జూన్ జూలైలోనే ఉంటుంది అంతే. మైకేల్ జాక్సన్ పెళ్ళయిందా సార్? మైకేల్ జాక్సన్కి పెళ్ళయిందా అంటే ఇక అయిందని చెప్పలేము, కాలేదని చెప్పలేము. ఎందుకంటే ఆయన క్రియేట్నెస్, ఆయన దానికి మనం చెప్పలేము. ఎందుకంటే ఆయన పక్కన వాళ్ళే చెప్పలేరు, మనకి ఎట్లా తెలుస్తుంది. ఆయన ఎక్కడో ఉండేటోడు కదా. అసలు మీకు శేఖర్ మాస్టర్కి అసలు ఏం సార్ గొడవ ఏంది? మీకు ఎందుకు శేఖర్ మాస్టర్ అంటే ఎందుకు ఇష్టం ఉండదు అసలు? ఎందుకు ఉండదు? శేఖర్ మాస్టర్ ఇష్టం లేదే డి గురించి చాలాసార్లు చెప్పినా నేను. సార్ ఒక వీడియో చూద్దాం సార్, చూపెట్టు. సరే, ఆయన ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండండి. ఈ స్టెప్ ఎన్నిట్లో పెడతారండి? ఒకటి ఇదే స్టెప్. మీరు సామిలో ఉన్నది ఆల్బమ్ సాంగ్ లో రీసెంట్గా వచ్చిన దాంట్లో ఎన్నో సినిమాలలో ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ 4 కొరియోగ్రాఫర్ల ఈ కొరియోగ్రాఫర్స్ వాళ్ళే వస్తారు. ఏ షో చేసినా జబర్దస్త్ చూసుకుంటే మొత్తం వాళ్ళే, కొరియోగ్రాఫర్ సినిమా తీసుకుంటే వాళ్ళే. నాకు కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వరు. కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఎందుకు ఇస్తారంటే వాళ్ళు వస్తే మా భోజనం పోతుంది, మా ఫుడ్ పోతుంది. ఇప్పుడు అదే సాంగ్ మీరు చేసిన సినిమా పేరు రాబిన్ హుడ్, అదే సాంగ్ నాకు ఇవ్వనండి, నేను ఎట్లా చేస్తున్నా నేను చూపిస్తాను. ఆ సినిమా ఓన్లీ పిక్చరైజేషన్ సాంగ్, దానికి డాన్స్ అవసరం లేదు, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దీనిలో మీరు ఏమంటారు అసలు? అంటే మీకు శేఖర్ మాస్టర్ ఇష్టం లేదా? శేఖర్ మాస్టర్ ఇష్టం గురించి కాదు. శేఖర్ మాస్టర్ ఏంటి ఇప్పుడు? మాస్టర్ కాదు, కొరియోగ్రాఫర్, టాప్ కొరియోగ్రాఫర్.
నార్మల్ యూట్యూబ్ కొరియోగ్రాఫర్స్ వేరు, శేఖర్ మాస్టర్ వేరు. ఓకే, అవునా కదా? శేఖర్ మాస్టర్ నమ్ముకొని సాంగ్ ఎందుకు ఇస్తారు? ఒకటే స్టెప్ వేయాలని కాదు. అవునా? అవునా కదా? డిఫరెంట్గా ఉండాలని నేను చెప్పింది అదే కదా. రారా స్వామిలో చేసిన స్టెప్పుల్లో హ్యాండ్ ఒకటే ఉంటుంది అని చెప్పిన. ఇప్పుడు బషీర్ మాస్టర్ అన్నాడు, ఉత్తగా 2-3 స్టెప్పులు వేస్తేనే అరే చేసిన ఎత్తనమే అంటున్నారు కింద కామెంట్లలో. నేను చెప్పడం తప్పేముంది? ఇప్పుడు సినిమా వేరు, యూట్యూబ్ వేరు, ఇన్స్టాగ్రామ్ వేరు. అవునా కదా? అందుకోసమే నేను చెప్పింది ఏంది, హ్యాండ్ మూమెంట్ కంటిన్యూ ఒకటే మూమెంట్ ఎందుకు ఉంటుంది అన్నిట్లలో. శేఖర్ మాస్టర్ అనేవాడు చాలా పెద్ద కొరియోగ్రాఫర్, సినిమాలకు చేస్తున్న కాబట్టి చిన్న బిట్టు మార్చడం తప్పులేదన్న. మీరు యాక్సెప్ట్ చేస్తారా శేఖర్ మాస్టర్ తోపు కొరియోగ్రాఫర్ అని? కొరియోగ్రాఫర్ మీకన్నా తోపు కొరియోగ్రాఫర్ మీరు యాక్సెప్ట్ చేస్తారా? నాకంటే తోపు కొరియోగ్రాఫర్స్ నేను సినిమాలు చేసినప్పుడు చూపిస్తా. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కానీ, గణేష్ కానీ, జానియే కానీ ఎప్పుడు వీళ్ళే కొరియోగ్రాఫర్ చేస్తారు, కొత్త వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదని అడుగుతున్నా. డైరెక్ట్ క్వశ్చన్, బషీర్ మాస్టర్కి ఎందుకు సినిమా అవకాశాలు ఇవ్వాలి కొరియోగ్రాఫర్ అంటే మీరు ఏం చెప్తారు సార్? నేను ఇవ్వమని చెప్పట్లే, ఇవ్వద్దని చెప్పట్లే. అవకాశం వచ్చినప్పుడు నాకే వస్తుంది. నాకు వచ్చినప్పుడు నా దగ్గర ఉన్న టాలెంట్ ఏందని చూపిస్తా, అంతే. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని సేమ్ ఉన్న మూమెంట్స్ ఎందుకు పెట్టాలని నేను అడుగుతున్నా. అవునా కదా? అవకాశం లేదు నాకు. ఒకసారి మూమెంట్ చూపించాడు. ఏ మూమెంట్? మామూలు హెడ్ మూమెంట్ ఇది ఉంటుంది సామిలో, దేనిలో వాడి అన్నిట్లలో ఉంటుంది. రారా స్వామి ఇప్పుడు ఆయన చేసే మూమెంట్లో చాలా బాగుంటాయి. కొంచెం ఏంటంటే ఇది కొంచెం రిపిటేషన్ లేకుండా, సినిమాలు కదా, యూట్యూబ్ అంటే ఎవరు పట్టించుకోరు, సినిమా కదా. ఓకే, ఇప్పుడు సినిమాలలో అనేది ఒక టైట్ పొజిషన్లో ఫ్రేమ్స్ టైట్స్ ఉంటాయి కాబట్టి తెలిసిపోతుంది అనమాట. అలా నేను చెప్పింది అదే, అంతకుమించి వేరే ఏం చెప్పలే. అవునా కదా? అదే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, కొత్త వాళ్ళకి ఇస్తే కొత్తవి వస్తాయని చెప్తున్నా. ఇప్పుడు మీకు వైరల్ వయ్యారే నేను కొత్తగా ఉందా లేదా? అట్లాంటి వాళ్ళు రావాలా, అట్లాంటి వాళ్ళు వస్తే కొత్తదనం వస్తుంది అని చెప్తున్నా నేను. అంతేకాదు నచ్చిందా సార్ వైరల్ వయ్యారే సాంగ్ కొరియోగ్రాఫర్? నచ్చిందా? సూపర్ కొరియోగ్రాఫర్. మీరు ఏమైనా సజెషన్ ఇయ్యారా? ఇచ్చారు? ఏం అవసరం లేదు. ఎందుకు సజెషన్ ఇవ్వాలి? మంచిగా చేశాడు, పాటకు తగ్గట్టు హీరో మంచి డాన్సరు, గ్రూప్ డాన్స్ మంచిగా ఉన్నారు. అక్కడ మంచిగా చికెన్ మటన్ అంతా మంచిగా ఉడికినవాడు కడుపు నుండి తిన్నారు. ఇక్కడైనా అంతే, కొత్తదనం అనేది కొత్తదనమే. సార్ మెయిన్గా అడగదలుచున్న క్వశ్చన్ సార్ ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో మీరు ఏమన్నారంటే సాయి పల్లవితో నాకు అవకాశం దొరికింది, నేను సాయి పల్లవితో కొరియోగ్రఫీ చేస్తున్నాను అంటారు. నిజంగా మీ మనస్సాక్షి చెప్పండి సార్, ఇన్ని రోజులు ఇచ్చారు మీకు దండం పెడతారు, ఇది సీరియస్ అడగదలుచుకున్నా. నిజంగా నిజమైన కాలా లేకుంటే ఫేక్ కాలా? మీరు నిజంగా సాయి పల్లవితో మాట్లాడారు? ఏమనుకుంటున్నావు? నేను ఫేక్ అనుకుంటున్నాను సార్. అనుకో, నిజం అనుకుంటున్నా. నిజం అని ప్రజలు చెప్పండి. నాకు నాలుక బ్రో ఏటైనా మలుతుంది, నాకు తెలవాలి. నేను నిజం మాట్లాడినా నీకెందుకు చెప్పాలి? నేను మాట్లాడి తినిపించిన, నువ్వు నమ్మాలని కూడా ఫేక్ అని నమ్ము. ఇప్పుడు ఇది iPhone 16 Pro Max నీకు నమ్మాలనిపిస్తే నమ్ము, డమ్మి పీస్ అంటే నమ్మి. అంతేగాని నిజాన్ని రుజువు చేస్తే నాకు 1,00,000 కోట్లు ఇస్తారా, 100 కోట్లు ఇస్తారా, లేదా 10,000 ఇస్తారా? ఎవరికి సమాధానం చెప్పాలి? నీకు ఏమనుకుంటున్నావు అదే చెయ్యి. వాడికి కూర్చోబెట్టి చెప్పాలనుకుంటే అవును నేను చేస్తా, మాట్లాడుకుంటా, నా వీడియోలు నచ్చలేదా బ్యాగ్ పట్టుకొని ఇంటికి వస్తా, నన్ను చాలు, అంతే. ఇక్కడ ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చేసిన మాట్లాడింది నిజం. నువ్వు నమ్మకపోతే నేనేం చేయను చెప్పు. ఎవడన్నా వచ్చి కింద నీకు వీడియోలు నచ్చట్లేదు సార్ బంద్ చేయరాదంటే, సార్ నా ఫ్యామిలీతో నీ ఇంటికి వస్తా, నన్ను చాదంట, అంతే. అంతే, అదే చెప్పాలి బ్రో. సినిమా అంటేనే ఫేక్. ఓకే, సినిమా అంటే ఏంది? ఫేకా. టీవీ అంటే ఏంది? ఫేకా. ఫేకే, ఏదైనా ఫేకే ఉంటాయి. సో సాయి పల్లవితో మీరు మాట్లాడడం ఫేకే. నేను అట్లనట్లే, అంటే యాక్టింగ్ చెప్తున్నా. అన్ని ఒరిజినల్ ఇట్లా దూకి చేస్తారా? కొన్ని ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకోవాలా, ఏదైనా ఎంటర్టైన్మెంట్ పర్పస్గా తీసుకోవాలా. సార్ నాకు చెప్తారా సార్? అంటే మీరు సాయి పల్లవితో మాట్లాడితే నిజమే మాట్లాడింది. నెక్స్ట్ సాంగ్ చేసినప్పుడు కూడా వీడియో కాల్ చేస్తా నీకు. ఓకే, అరే సాయి దేవుడు అబ్బా ఆమె దేవతనా? తర్వాత టోప్ హీరోయిన్ సార్, తను హీరోయిన్ అయితే మనిషే కదా. నార్మల్ హీరోయిన్స్ కాంటాక్ట్ దొరుకుతలేదు, అట్లానే సాయి పల్లవి దొరుకుతుందని ప్రజలు అడుగుతున్నారు. తప్పే ఉందబ్బా. ఇప్పుడు కొంతమంది డైరెక్ట్ పొద్దున్న లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో తిరుగుతారు, అల్లు అర్జున్ గారితో తిరుగుతారు, తప్పే ఉంది, కామన్ అది. మీరు సాయి పల్లవితో కొరియోగ్రఫీ చేస్తారు, మీరు నమ్మాలి. మేము పిచ్చోళ్ళం, మేము నమ్ముతాం. నమ్ము, నువ్వు నమ్మాలనుకుంటే నమ్ము, వద్దనుకుంటే వద్దు, అంతే. దీంట్లో బలంతం లేదు, బాధ్యత లేదు, అంతే. ఓన్లీ చూడాలా, ఎంజాయ్ చేయాలా. చూసినప్పుడు అమ్మో మాస్టర్ చేసిండ్రు అనుకోవాలి, అంతే. సార్ చూస్తున్నాం కదా అని ఏది పడుతుంది చెప్తే మేము నమ్మం సార్. మేము కూడా ఇన్స్టాగ్రామ్ వాడతాం కాబట్టి మీరు ఒక పలానా వ్యక్తితోనే వాయిస్ సాయి పల్లవిలోకి మాట్లాడించే సాయి పల్లవితో మాట్లాడిన దాంట్లో బయట టాక్స్ దానికి చేయమంటారు అనుకోండి. నేను అసలు ఏం పట్టించుకోను.
చెప్పరు ఫేక్ అనేది చెప్తలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ ఆయన పేరు ఆర్బి భట్నాయక్ గారితో డైరెక్ట్ మాట్లాడించిన, సాయి పల్లవి గారితో మాట్లాడించిన. ఎందుకు వైరల్ చేయలే? ఆల్రెడీ ఆయనకు సార్ కూడా పడితే ఇప్పుడు నీ దగ్గర లారెన్స్ మాస్టర్ గారు మన ఎవరుందా? లేదు. మాట్లాడించు. నన్ను గుర్తుపట్టకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంతేటా. అంటే చెప్పుకోవద్దు, ఏదైనా మనం చేసేది చేసేయాలి అంతే. అది సార్ ఇప్పుడు ఏంటంటే సమాజంలో మంచి కన్నా చెడుకే ఎక్కువ ఉంటుంది సార్. సో మీరు అన్నారు కాబట్టి, సో మీరు అట్లా చేసిన దాన్ని బట్టే ఆ వీడియోస్ వైరల్ అయినాయి కాబట్టి కాదు, దాన్ని కావాలని ఫేక్ క్రియేట్ చేసుకున్నారు అనమాట. చేసుకొని మనం దానివల్ల మనకి ఏమైనా వచ్చిందా? ఇంకా మన ఇమేజే పెరిగింది. ఇప్పుడు తెలియదని 10 మంది తెలియజేసారు కాబట్టి సంతోషం. దాన్ని ఎట్లయినా వాడుకొని, మంచిగా వాడుకొని చెడుగా వాడుకోవాలి. పోయిరా 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 అమ్మమ్మ. ఓకే అంతే. నా సినిమా ఆ పాటను ఎవడన్నా సినిమా రిలీజ్ కాకముందు ఎవరైనా ట్రోల్ చేసిరా? ఎవరన్నా చేసిరా? సినిమా రిలీజ్ అయిన తర్వాత చేసిరు. దాంట్లో ఉంది కాబట్టి ఆ పాటలో సూపర్ సాంగ్ అది. ఫోక్ ద ఫోన్ #1 బిట్టు. ఆ సినిమా కాకముందుకు ఎవరు కూడా వీడియోలు చేయలే. సినిమా రిలీజ్ అయిన తర్వాత మస్తు రీల్స్ చేసారు. ఎస్, మంచికి చెడుకి తేడా అదే. మంచి తొందరగా ఎవరికి అర్థం కాదు. ఆ సాంగ్లో దమ్ముంది కాబట్టి సాంగ్ సినిమా వచ్చిన తర్వాత చూస్తూనే మారింది ఈ రోజే. అది మామూలు పాట కాదు తెలుసా అది. సో మేము సాయి పల్లవితో మాట్లాడిన తర్వాత ఎవరైనా సాయి పల్లవి ఫ్యాన్స్ ఫోన్ చేసి మీకు బెదిరించాలి అట్లా మనం చేస్తాం, నేను కొడతాం, నేను చంపేస్తాం అన్నది ఏదైనా కావాలి చెప్పు తీసుకొని కొడతాం. ఓకే, అట్లా చేసిన ఎవడైనా సాయి పల్లవి ఆయన సొంత ఆయన రిలేషన్ ఫ్యాన్స్ అయితే నేను తప్పేం మాట్లాడలే కదా అక్కడ. ఓకే, నాకు అవకాశం ఇచ్చింది మంచిగా చెప్పిన. ఓకే, పెద్ద హీరోలని గలీజ్గా మాట్లాడితేనే ఏం చేయలేకపోతున్నాను. ఏం చేస్తారా? అంత సీన్ లేదు ఎవరికి. ఎవరేం చేస్తారు? ఫోన్ చేసేంత దమ్మే తప్ప దగ్గరకు వచ్చి మాట్లాడేంత దమ్ము ధైర్యం కిసుకోపే నీయే. ఓకే సార్, ఇంకోటి తండ్రిలో ఒక స్టెప్ ఉంటాయి కదా సార్, ఆ స్టెప్ మీరు ముందే వేసిన అన్నట్టుగా చూసాను. నిజం వస్తారా? డాన్స్ ఎవడబ్బో సొత్తు కాదు, ప్రతి ఒక్క స్టెప్ అందరికి వస్తుంది. ఎవడైనా చేసుకోవచ్చు. ఆ స్టెప్ నీవు పుట్టించినా అనేది ఉండదు. క్రియేషన్, నీ ఐడియా ఇది వచ్చినప్పుడు ఈ మ్యూజిక్ బిట్టుకి ఇది సెట్ అయింది కాబట్టి ఇది చేస్తావు. డ్యాన్స్ కానీ టాలెంట్ కానీ ఎవడబ్బో సొత్తు కాదు, ఎవడ ఏ స్టెప్ అయినా చేసుకోవచ్చు. నీది నాదంటానికి లేదు. ఎస్, అదే చెప్పిన. సార్ ఏంటంటే ఒక డైలాగ్ ఉంటుంది సార్, టాలెంట్ ఉండడానికి టాయిలెట్ వచ్చడానికి ఎవడు ఆపలేరు అన్నాం. టాలెంట్ ఓకే, మమ్మల్ని మీకు టాలెంట్ ఉందా సార్? టాలెంట్ లేనిదే నువ్వు నన్ను పిలిపించి ఇంటర్వ్యూ చేస్తున్నావు. ఓకే, ఎందుకు ఇస్తున్నావు? ఎవరెవరన్నా చేసుకోవచ్చు కదా. నా దగ్గర టాలెంట్ ఉంది, నేను గ్రోతరింగ్లో ఉన్న వాడికి పిలిపించి చేసుకుంటున్నావు. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే కుంటి నాగరాజు అని ఒక ఇన్ఫ్లుయెన్సర్, తను కూడా తనని మొత్తం వాడేసుకొని తన పొలం కూడా అమ్మి దింగేసి మొత్తం మీరు సుఖపడినట్టుగా బాగా వార్తలు వస్తుంది సార్. నిజంగానే తన మీరు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాను, సినిమా తీస్తా అని చెప్పి తన మోసం చేశారు సార్? నాకు కాదు, జనాలకు చెప్పండి ఆ సమాధానం. 10,000 తీసుకుంటేనే పరుగు తీసే జనాలు. ఓకే, 10 లక్షలు 20 లక్షలు తీసుకుంటే ఇజ్జత్ కాదు, మానం తీసేస్తారు. అర్థమైందా? ఏంటి 5 రూపాయలు 10 రూపాయలు 200 300 తీసుకుంటారు, ఇజ్జత్ తీసే జనాలు. అట్లాంటిది 10 లక్షలు 20 లక్షలు పొలమే డైరెక్ట్. క్యా కర్నారే భాయ్. సార్ ఇది ఏంటంటే సార్, అంటే నిజంగానే మీరు తన నుంచి డబ్బులు తీసుకోలేదా? వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా చూసాం సార్, ఏంటంటే షూట్ స్టార్ట్ అయినట్టు కట్టు బ్రేక్ 1 2 3 1 2 3 అన్నట్టు. నాగరాజ్ అనే వ్యక్తి నా దగ్గర నేర్చుకొని నా దగ్గరకు వచ్చి నేను చెప్పే మాటలు, నేను చేసే చేష్టలు మంచిగా విని నా తెలివితేటలు నేర్చుకొని సోషల్ మీడియాలో ఒక 40 లక్షలు సంపాదించుకున్నాడు. 40 లక్షలు అంతా సంపాదించుకున్నాడు. 40 లక్షలు పోయినాయా? సంపాదించుకున్నాడు. 40 లక్షలు ఎక్కువనే సంపాదించుకున్నాడు. నా దగ్గర నేర్చుకున్న తెలివితేటలు, తన ఓన్ టాలెంట్ తోటి కొన్ని మన దగ్గరకు వచ్చిన, అంటే ఇలా చేయాలని నేర్చుకున్నాడు, సంపాదించుకున్నాడు. తప్పు లేదు, అది మనం నేర్పాలి. ఎవరికైనా మన దగ్గరకు వచ్చినప్పుడు బతకరా అని నేర్పాలి, అంతేగాని వాడి బతుకు మీద కొట్టద్దు. ఓకే, సో మీరైతే నా కుంటి నాగరాజుని మోసం చేయలేదు, ముంచలేదు, మీరు తనకు హైప్ ఇచ్చారంట అంతే. అది అందరికి తెలుసు, వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. ఇది మొత్తం ఫేక్ మాటలు మధ్యలో. సార్ ఇప్పుడు మా కుర్చీ తాతకి కూడా లైఫ్ ఇవ్వాలనుకుంటున్నా అన్నారు, ఎక్కడిదాకా వచ్చింది సార్? అది ఇవ్వాలనుకుంటున్నాను కానీ నా మనసులోకి రావాలి కదా, ఇవ్వాల వద్దా అనేది అంతే. మరి ఇస్తారా తనకి? అది చూద్దాం. ఓ మస్తాయి ముందు ముసల పండుగ అన్నట్టు. సరే, ఎక్కడ ఎవరు ఫేమస్ అయినా, మెయిన్ ఆంటీలు ఎక్కడ ఫేమస్ అయినా కూడా బషీర్ మాస్టర్ దగ్గరకు వస్తారు. మరి సామాన్ లాంటి ఎందుకు సార్ మీ దగ్గర రాలేకపోతుంది? నేను ఇప్పుడు జనాల్ని ఇట్లా తీసుకురావడం మానేసిన. ఆ స్ట్రాటజీ బంద్ చేశారా? ఆ స్ట్రాటజీ బంద్ చేసి ఓన్ క్రియేషన్, ఓన్ ఆల్బమ్స్, ఓన్ ప్రొడ్యూసింగ్, ఓన్గా సాంగ్లు చేస్తున్నా. ఇప్పుడు కొంచెం దూరం పెట్టేసిన అంతా.
బషీర్ మాస్టర్ ప్రొడక్షన్స్లో ఒక 100 సాంగ్స్కి ప్రొడ్యూస్ చేయడానికి ఫిక్స్ అయిపోయాను అంతేగా. ఎవరిని పిలవను, ఎవరిని దూరమును, ఎక్కడైనా కలిస్తే మామూలుగా క్యాజువల్గా మాట్లాడతాం అంతే. లేకపోతే ఈ పాడగల సామాన్ లాంటి ఫస్ట్ నాతోటే ఇంటర్వ్యూలో ఉండేది. ఓకే, దూరం పెట్టేసిన అవన్నీ బాగా స్ట్రాటజీ బంద్ చేసి ఓన్లీ నా ఓన్ ప్రొడ్యూసింగ్ చేస్తున్నా. సో ఇప్పుడు బిగ్ బాస్ కి కామన్ మ్యాన్స్ కూడా తీసుకుంటారు కదా? తీసుకుంటారు. మీరు ఏమైనా అప్లై చేశారా? చేశారా? ఎట్లా ఒక ఫుటేజ్ మాకు చెప్తారా సార్? ఎలా బిగ్ బాస్ 9 గురించి మాట్లాడమన్నారు, 9 గురించి మాట్లాడిన అంతే. సరే సార్, బిగ్ బాస్ లకి ఉప్పల్ బాలు వస్తున్నట్టుగా వార్తలు వస్తుంది. మీ స్క్రాప్, ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతా అంటే మీరు స్క్రాప్ లీడర్, హెడ్, అధిపతి కాబట్టి తెలిసింది. ఇక ఎవరు వెళ్ళినా మంచిదే కదా, ఆయన వెళ్ళినా నేను వెళ్ళినా ఎవరు వెళ్ళినా కానీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం వెళ్తున్నాం. వెళ్తే గాడ్ గిఫ్ట్, వెళ్ళకపోతే రిటర్న్ బ్యాక్ మళ్ళీ ట్రై. ఓకే, ఇప్పుడు బషీర్ మాస్టర్ పక్కన పెట్టి, ఉప్పల్ పక్కన పెట్టి మీ ఇద్దరు ఒకటే కావాలి బిగ్ బాస్ అని అడిగితే మీరు ఏం చెప్తారు బిగ్ బాస్ కి? వాళ్ళకి ఎవరిని వస్తే వాళ్ళని తీసుకోమంటాం అంతే. బాలు వద్దు సార్ నన్ను తీసుకోమని తీసుకోరు కదా. వాళ్ళకి ఎవరిలో ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎవరు అవసరమో వాళ్ళే తీసుకుంటారు అంతే. నేను కావాలి సార్ నన్ను తీసుకోండి సార్ అంటే తీసుకుంటారా? ఉప్పల్ బాలని తీసుకోండి సార్ అంటే తీసుకుంటారా? వాళ్ళకి ఎవరు కావాలి? బషీర్ మాస్టర్ కావాలి, ఉప్పల్ బాలు కావాలా, వాళ్ళ ఇష్టం అది. ఎంటర్టైన్ పరంగా బషీర్ మాస్టర్ ఎంటర్టైన్ ఇస్తారా, ఉప్పల్ బాలు ఎంటర్టైన్ ఇస్తారా? ఆయనది ఒక డిఫరెంట్, నాది డిఫరెంట్. ఇద్దరు ఇస్తారా? డిఫరెంట్ ఉంటుంది. ఓకే, ఆయనది వేరే ఉంటుంది, నాది వేరే ఉంటుంది అంతే. ఇప్పుడు ఓకే, ఈ ఓపో బ్యాటరీ, దీని బ్యాటరీ వేరే ఉంటుంది, ఐఫోన్ బ్యాటరీ ఐఫోన్ ఉంటుంది. క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది కదా సార్? డిఫరెంట్ కాదు, ఫోన్ అయినా కాదా? ఫోనే, కానీ క్వాలిటీ బ్యాటరీ చూస్తారు, బ్యాటరీ ప్యాకప్ చూస్తారు. క్వాలిటీ అనేది జనాలకి ఎరక, వాళ్ళకి ఎరక, ఏది ఉన్నా వాళ్ళకి ఎరక. ఎవరు ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళకి, ఆ టీమ్ మెంబర్స్కి ఎరక. అది ఎవరిలో క్వాలిటీ ఉందో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. సూపర్ బాల్ బిగ్ బాస్ కూడా నీకు ఇష్టమా కాదా? ఇష్టమే, తప్పే ఉంది పోవడానికి. తీసుకుంటారు వాళ్ళు, చేసేది ఆయన. మనకే కావాలంటే సపోర్ట్ చేయాలి, లేదా ముందుకు పంపాలి, అంతేగాని ఆయన దగ్గర ఏముందని మనం మాట్లాడదు ఎప్పుడు. పంపి పో బాలు, మంచిగా పో, సెలెక్ట్ చేసుకుంటారు, మంచిగా ఫైనల్లో విన్ కావడానికి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. సపోర్ట్ చేస్తారా బిగ్ బాస్? కంపల్సరీ 100% పక్కా. బ్యానర్లు కూడా పెట్టిస్తా, బాలు గెలవాలి. సార్ ఏంటంటే ఇప్పుడు మీ స్క్రాప్ బ్యాచ్ ఉన్నటువంటి వైజాగ్ సత్యతో మీకు ఏదో గొడవలు నడుస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి, నిజమా సార్ అది? ఎందుకు గొడవలు? ఆయనతో ఆయన నాకు ఇరవదే. ఓకే, నేనేమైనా వేరే పార్టీ, ఆయన వేరే పార్టీ, అందరం ఒకటే. అట్లేముండదు, గొడవలు ఏముండదు, కానీ అందరం కలిసి తిరుగుతాం అంతే. ఎవరికి ఆయనకుండే కుళ్ళు ఆయనకు ఉంటుంది, నాకుండే కుళ్ళు నాకు ఉంటుంది. కుళ్ళు అనేది మంచి కామన్ అంతే. మీ పాయింట్ ఆఫ్ చెప్పండి, బషీర్ మాస్టర్ ఫేమసా, వైజాగ్ సత్య ఫేమసా? నేను ఎవరికి అట్లా చెప్పను. ఎవరికి ఆయన ఫేమస్, నాకు నేనే ఫేమస్. ఎవరు ఫేమస్ వాళ్ళే. ఆయనతో దిగుతారు సెల్ఫీ, నాతో దిగుతారు సెల్ఫీ, తప్పే ఉంది. నాతో సెల్ఫీ దిగేటప్పుడు నాకు డబ్బులు ఇవ్వరు కదా, ఆయనతో సెల్ఫీ దిగేటప్పుడు ఆయనకు డబ్బులు ఇవ్వరు. ఎవరు ఫేమస్ వాళ్ళదే ఉంటుంది. ఎవరు సెల్ఫీ దిగినా కూడా డబ్బులు తీసుకుంటారా సార్? అంటే చెప్తున్నా నేను, కొంతమంది సెల్ఫీ దిగిన డబ్బులు అడుగుతారు, బర్త్డే విషెస్లకైనా డబ్బులు అడుగుతారు. దేనికి అడగను. మీరు అడగరా సార్? నేను దేనికి అడగను, బర్త్డే విషెస్ డబ్బులు అడగరు అసలు, ఫ్రీ. నిజంగా పక్కా? నిజం పక్కా. వీడియో చూపిస్తే ఇక్కడ నా 2 తులాలు చేయని ఇచ్చేస్తాను ఇంకా పక్కా. కామెంట్ చేయండి మీరు కూడా, నిజంగా బషీర్ మాస్టర్ ఎవరికన్నా బర్త్డే విషెస్ డబ్బులు తీసుకొని చెప్పింటే మాత్రం 100% ఆ చైన్ గుంజుకున్నాం అందరం. గుంజుకోండి 100%. కార్లో అమీర్పేటలో నిలబెట్టి గుంజుకోండి. సార్ ఒక స్టెప్ చూపిస్తారు సార్ మీకు, ఆ స్టెప్ వల్ల మీ జీవితమే కొలాప్స్ అయిందంటే నిజమా కాదు చెప్పండి? దానివల్ల నేను 10 ఇంటర్వ్యూలు ఇస్తున్నా, టాప్లో ఉన్నా నేను. దానివల్ల అదే కదా నా లైఫ్ ని సెట్ చేసిన స్టెప్, కాంట్రవర్సీ స్టెప్ అది. దానివల్ల నా లైఫ్ సెట్ అయింది. ఎందుకు దూరం అవుతుంది? రోడ్డు మీద అక్కడ బిచ్చం ఎత్తుకుంటుంటే ఖరాబ్ అయిందని అలా టాపులో ఉన్నా నేను. 3 ఫోన్లతోటి కార్లతోటి మెండిన గోల్డ్ తోటి టాపులో ఉన్నా నేను. ఈ స్టెప్ వల్ల మీరు శేఖర్ మాస్టర్ లా కాలేకపోయారు, ఈ స్టెప్ వల్ల జానీ మాస్టర్ లా కాలేకపోయారు, ఈ స్టెప్ వల్ల మీరు గణేష్ మాస్టర్ లా కాలేకపోయారు, ఆ స్టెప్ వల్ల మీకు సినిమాలో అవకాశం రాలేమంటే మీరేం చెప్తారు? ఆ స్టెప్ వల్లనే సోషల్ మీడియా స్టార్ నైనా, ఆ స్టెప్ వల్లనే 10 మందికి తెలిసిన, ఆ స్టెప్ వల్లనే ఇప్పటికీ ట్రెండింగ్లో ఉన్నా. ఇప్పుడు ఎవరు గుర్తుపెట్టుకోండి, సంతూర్ సబ్బు యాడ్ ఉంది, డిఫరెంట్ యాడ్ చేపిస్తారు. సంతూర్ సబ్బు అవపడుతున్నాయి కదా, సంతూర్ సబ్బు కొనుక్కుంటారు. బషీర్ మాస్టర్ని ట్రోల్ చేసి 24 గంటలు జనాలకు అవపడుతున్నాయి కాబట్టి నాకు ఇంకా ఆ స్టెప్ వల్లనే నేను క్రియేట్లో ఉన్నా. ఇప్పుడు నరం లేని నాలుక ఆ మాటలు చెప్పిన రేఖా ప్రకాష్ మ్యామ్, జానీ మాస్టర్ కూడా అంతే అంది ఫస్ట్లో, నీకేం రాదు, నీకేం డ్యాన్స్ రాదని. ఇప్పుడు టాప్లో ఉన్నా లేదా ఆయన? నన్ను కూడా అంతే అన్నది. నేను సోషల్ మీడియా టాప్లోనే ఉన్నా కదా, రోడ్డు మీద బిచ్చం ఎత్తుకోట్లేగా, బాబా ఒక మంచి టాప్లోనే ఉన్నాగా, చాలా బా.
సార్ రేఖా మాస్టర్ ఐడియా ఉందా సార్ మీకు? రేఖా మాస్టర్ మేడం ఆమె. సో ఏం చెప్తా సార్ రేఖా మాస్టర్ గురించి? ఆమెకున్న టాలెంట్ ఆమెకుంటుంది, నాకున్న టాలెంట్. మీ ఉద్దేశం చెప్పండి, రేఖా మాస్టర్ తోపా బస్ మాస్టర్ తోపా? బస్ మాస్టర్ తోపు 100%. అవును, ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు, నేను అందరిలో ఉన్నా. నేను తోపు. నువ్వు కూడా కొన్ని తర్వాత కనుమరుగైపోవచ్చు. కొన్ని రోజుల తర్వాత వేరు, ప్రజెంట్ స్టిల్ కావాలి. ఇప్పుడు నీ బయటికి పోతే మనం బతుకుతాం పోతాం కూడా తెలియదు. కొన్ని రోజులు స్టిల్ ఇప్పుడే మాట్లాడుకోవాలా. మా ఫ్రెండ్ ఒకడు పొద్దున్న షో చేసి ఇంట్లో పోయి పడుకొని చచ్చిపోయాడు. కొన్ని రోజులు వేరు, స్టిల్ ఇప్పుడు ఆమె ట్రెండింగ్లో ఉందా, నేను ట్రెండింగ్లో ఉన్నా, మీరే ట్రెండింగ్. ఎస్, అది కావాలంతే. సో రేఖా మాస్టర్ చేతుల మీదుగా మీరు హెల్మెట్ అయిపోయారు. హెల్మెట్ అయిపోలే, హెల్మెట్ నేనే వెళ్ళిపోయినా. మీరే సొంతంగా వచ్చా? హెల్మెట్ అయిపోలే, వెళ్ళిపోయినా నేనే, నాకే ఇష్టం లేక వెళ్ళిపోయినా. సార్ మిమ్మల్ని అంటే గల్లా పట్టుకొని బయటకు దోసేసారంటే మీరు ఏం చెప్తారా సార్? అనుకున్నవాడికి అనుకున్నంత, నేను అక్కడ ఉన్నా కాబట్టి నాకు తెలుసు. మీరు ఏమనలేదా బయటకు వచ్చి? ఏమనలేదా? ఎందుకన్నా చెయ్యి పడితే తలకాయ లేపేస్తా అన్నారు. అది గొడవ అయింది సిచ్యువేషన్. ఎట్లా అంటే అది ఇది అన్నారు, అది చేస్తాం ఇది చేస్తామని. మీరు ఏం చేయలేరు అన్న, అంతే. ఎవరిని ఏం చేస్తారబ్బా, ఎవరిని ఏం చేయలేడు, అంత సీన్ లేదు ఎవరికి. సార్ ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగాలో నాకు తెలియదు, మీకు ఈ క్వశ్చన్ కొద్దిగా బాధ కలిగించవచ్చు. మీరే కొరియోగ్రాఫర్ కాలేకపోయారు, మీరు ఒక క్లాసెస్ పెట్టి పిల్లలకు కోచింగ్ ఇవ్వడం, వాళ్ళ ఫ్యూచర్ ఏంది సార్ పాపం? అరే ఇప్పుడు ఈ స్కూల్లో చదువుకున్నాడు ఏమన్నా పెద్ద లీడర్ అయితే రాసి ఉంటుందా, పెద్ద కలెక్టర్ అయితే రాసి ఉంటుందా? నా దగ్గర 6 రోజుల కోసం సమ్మర్ కోచింగ్ కోసం నేర్చుకున్నారు డ్యాన్స్. తప్పే ఉంది, వీడు రాసుకొని ఇప్పుడు వాళ్ళు ఏమైనా పుట్టుకతోటి నా దగ్గర నేర్చుకుర్రా, లేకపోతే నా దగ్గర కొన్ని సంవత్సరాలు నేర్చుకుంటారా? ఇవాళ వచ్చినోడు రేపు రాడు, రేపు వచ్చినోడు ఎల్లుండి రాడు. పట్టించుకోద్దు అవన్నీ. జనాలు ఏముంది పిచ్చి నా కొడుకులు కొంతమంది నన్ను ట్రోల్ చేసిన కామెంట్ పెట్టేటోళ్ళంతా వేస్ట్ ఫెలోస్ వాళ్ళు. వాడు ఏదో రాసి పెడతాడు వీడియో పెట్టుకొని వాడు వ్యూస్ కోసం. అవన్నీ పట్టించుకుంటే మనం పొట్ట ఎట్లుంటారంటే, వాడు చేయలేని పని నేను చేస్తున్నాను కాబట్టి నాకు పుల్ల పెట్టడానికి వస్తాడు, నా వీడియోని ట్రోల్ చేసుకొని వాడికి 10 రూపాయలు వస్తున్నాయి, 10 ఫాలోవర్స్ వస్తున్నారు నా వీడియోల వల్ల. చూడదే, ఓకే, మనం పట్టించుకోద్దు అవన్నీ. ఎంత ఛార్జ్ చేస్తారు సార్ మీరు డాన్స్కి? ఫ్రీ. 10 చిన్న పిల్లలకి 1000 రూపీస్ తీసుకుంటా. కొంచెం ఏజ్ 14 years వాళ్ళందరూ కొంచెం ఫ్రీ చెప్తా క్లాస్. అందరికి ఫ్రీనా? కొంతమంది ఎందుకంటే చిన్నపిల్లలకి హార్డ్ వర్క్ ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. పెద్దవాళ్ళు ఏంటంటే కొంతమంది వచ్చిన వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు మనం చెప్పిన స్టెప్ కూడా చేయగలరు. చిన్నపిల్లలు 1 2 3 4 చెప్పాలి కాబట్టి ఫీజు తీసుకోవాలా. అట్లా. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.